హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే ఈరోజు చికెన్ సాంబార్ వేస్తున్నా. చికెన్ సాంబార్ అంటే మీలో ఎంతమందికి తెలుసు? మా సైడ్ మాత్రం చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఫస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్య పిండిలో కాస్త మసాలా వేసి నానుకొని పక్కన ఉంచుకోవాలి. చింతపండు కూడా నానుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ తీసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత అందులో కాస్త ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకొని అందులోనే కాస్త ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ పైన చిన్న మంటలో మాత్రమే ఉంచుకోవాలి. చిన్న మంటలో అందులో వచ్చిన వాటర్ అంతా ఇంకేటప్పుడు మనకు టేస్ట్కి ఏర్పడ మిరపొడి వేసుకొని ఒకసారి కలిపి అది చిటపట్లాడేటప్పుడు చింతపండు నుంచి రసం తీసి మనకు కావాల్సినంత అందులో పోసుకోవాలి. అలా పోసుకొని ఒక 20 నిమిషాలు మసిలిన తర్వాత ఫస్ట్ మనం నానుకొని పక్కన ఉంచుకున్న బియ్య పిండి ఒకసారి కలిపి నిదానంగా చిన్న మంటలు మాత్రమే కలుపుతూ ఉండలేకుండా పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకు మనం ఇంకాస్త మసాలా వేసుకొని అందులోనే కాస్త టేస్ట్కి ఏర్పడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి తీసుకొని మన అన్నంలోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.